ఆ ప్రభుత్వ హయాంలో కేబులింగ్ అయినా పూర్తయిందా? ప్లస్ ఇంకోటి కూడా ఆయన అనుకుంది ఏంటంటే, కొత్త రాష్ట్రం, ఏ పోల్ చూసినా కుప్పలు కుప్పలు కేబుల్స్ వెళ్తూ ఉంటాయి. దాని బదులు ఈ మొత్తం కుంభకోణానికి సంబంధించి అసలు ఫస్ట్ ఒక్క లోకేష్ పేరు, మీ పేరు నిజంగా అలాగే ఇరుక్కుంటారనేది తెలిస్తే, మీరు చెబుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి టీడీపీ సాంకేతిక విభాగం అంతా దెబ్బతింటది అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని అపాయింట్. మీరు కూడా సిబిఐ విచారణ ఆహ్వానిస్తారా? అసలు ఆ ప్రసక్తి ఎప్పుడూ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు కూడా ఇంటింటికి ఇంటర్నెట్, కేబుల్ టీవీ, టెలిఫోన్ సదుపాయం కలిపి ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సుమారు 10 లక్షల కనెక్షన్ల వరకు ఈ సదుపాయం కల్పించారు. అయితే ఈ మొత్తం సుమారు 4,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులో 2,000 కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగిందని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వాళ్ళు మంత్రివర్గ సబ్ కమిటీ విచారణలో తేల్చారు. దాని మీద సిబిఐ విచారణ జరిపించాలని చాలా ఘాటుగా డిమాండ్ చేస్తున్నారు. కేవలం డిమాండ్లతో సరిపెట్టడం లేదు. వైసీపీ ఎంపీలు పార్లమెంటులో కూడా అదే గళం వినిపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ వారి ఆరోపణల్లో ప్రధానంగా నారా లోకేష్ పాత్ర ఉన్నట్లుగా, వేమూరి హరికృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి పాత్ర ఉన్నట్లుగా వినిపిస్తోంది. ఈ విషయంపై మనకి వివరాలను వెల్లడించడానికి వేమూరి హరికృష్ణ ప్రసాద్ లియో న్యూస్ ప్రేక్షకుల కోసం స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హరిగారు, అసలు ఈ మూడింటిని కలిపి, కేబుల్ టీవీ, ఇంటర్నెట్, ఫోను 3 కలిపి ప్రజలందరికీ అందించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఎలా వచ్చింది? ఈ ఏపీ ఫైబర్ నెట్ అనే ప్రాజెక్టుకు రూపకల్పన ఎలా జరిగింది? వివరంగా చెప్తారా? దీని గురించి కొంచెం మనం 2000 సంవత్సరం దాకా వెళ్ళాల్సి ఉంటుంది. 2000 సంవత్సరంలో మీకు గుర్తుండే ఉంటుంది, స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ అనే ఒక నెట్వర్క్ని ఫస్ట్ స్థాపించింది ఈ దేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు. దాని ద్వారా ఆయన అప్పుడే గవర్నమెంట్ ఆఫీసులన్నిటికీ కనీసం 2 Mbps కనెక్షన్ ఉండాలని చెప్పి పెట్టడం, ఆ తర్వాత వీడియో కాన్ఫరెన్సుల ద్వారా కలెక్టర్లతో మాట్లాడటం అన్నీ అప్పుడే చేశారు. 2000 సంవత్సరంలోనే. ఇది అదే క్రమంలో ఆయన 2003లో మొట్టమొదటిసారి యాక్చువల్గా ఇంటింటికి ఎందుకు కనెక్షన్ తీసుకెళ్ళకూడదని ఒక ఆలోచన చేయటం జరిగింది. అది కార్యరూపం దాల్చే లోపల 2004 సంవత్సరంలో పార్టీ మారిపోవటం, ప్రభుత్వం మారిపోవటం, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావటం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే ఇనిషియేటివ్ని ముందు తీసుకెళ్లాలనే ఆలోచనతో అక్స్ బ్రాడ్బ్యాండ్ అని చెప్పేసి ఒక పీపీపీ మోడల్ని తీసుకురావడం జరిగింది. కాకపోతే అన్ఫార్చునేట్లీ అది ముందుకెళ్ళలేదు, అది మూతపడిపోయింది. 2014లో ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ ప్రతి ఇంటికి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అనేది వెళ్ళాలి, అది వెళ్తే కనుక అటు విజ్ఞానంతో పాటు అంటే ప్రజలకి తన ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన ఈ ఇనిషియేటివ్కి తెరదీశారు. దీని గురించి ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలంటే, ఈయన ఆలోచనలని అనుగుణంగానే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా శామ్ పిట్రోడా గారి ఆధ్వర్యంలో నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ అనే దాన్ని ఒక స్టార్ట్ చేయడం జరిగింది. నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ ఉద్దేశం ఏంటంటే, దాదాపు అంటే మొదటి విడతలో 2,50,000 పంచాయతీలకు మండలాల నుంచి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసి ఒక్కొక్క గ్రామానికి కనీసం ఒక 100 Mbps బ్యాండ్విడ్త్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు 2010లో. 2014లో దాని పరిస్థితి ఏంటి అంటే ఎక్కడికి కదలలేదు. నాకు తెలిసి ఒక 300 కిలోమీటర్లు 350 కిలోమీటర్లు మాత్రమే వేయగలిగారు. 2,50,000 పంచాయతీలు అంటే దాదాపుగా ఎన్నో లక్షల కిలోమీటర్లు వేయాలి. అలాంటిది వాళ్ళు కనీసం 350 కిలోమీటర్లు కూడా వేయలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పటి కేంద్ర ఐటీ టెలికాం మంత్రి అయిన రవిశంకర్ ప్రసాద్ గారికి ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. ఏంటంటే,
స్టేట్స్గా మేము మొదలెడితే ఇది ఈజీ అవుతుంది. దానికి ఉదాహరణే మీకు స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్. ఎందుకంటే స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ ఆయన ఇక్కడ మొదలెట్టారు, అది దేశం మొత్తం వ్యాపించింది. అదే పద్ధతిలో మేము చేస్తాము అని మొట్టమొదటిసారి. అప్పటికి కేంద్ర ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకోలేదు 10లో చేపట్టిన ప్రాజెక్ట్. అది అలాగే ఉంది. నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ అని ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ కింద భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ అని ఒక కంపెనీని స్థాపించారు. అడుగు ముందుకు పడలేదు. యాక్చువల్గా టెండర్లు ఫ్లోట్ చేశారు, అన్నీ చేశారు. మహారత్న నవరత్న కంపెనీలను తీసుకొచ్చేసేసి వాళ్ళ ద్వారా మొత్తం వేయాలని పవర్ గ్రిడ్, ఎంటీఎన్ఎల్, బిఎస్ఎన్ఎల్, ఇంకా రైల్టెల్ వీళ్ళ ద్వారా మొత్తం అన్నీ తీసుకెళ్లాలని ప్రయత్నించారు. ఏ కారణాలన్నా అవ్వచ్చు కాక అది ప్రాజెక్ట్ అంత పురోగతికి కనపడలేదు. అటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిపాదన చేయటం, అప్పటి కేంద్ర మంత్రి కూడా సుముఖంగా ఇమీడియట్గా మీరు కొంచెం ప్రతిపాదనలు పంపించండి, మేము దాన్ని తప్పకుండా పరిశీలిస్తామని చెప్పారు. పరిశీలిస్తాం కాదు, మీకు శాంక్షన్ కూడా చేస్తామని చెప్పారు. 2014లో అప్పటి ఐటీ అడ్వైజర్ జె సత్యనారాయణ గారు అని ఉండేవారు. ఆయన అంతకుముందు టెలికాం సెక్రటరీగా చేసిన అనుభవంతో వచ్చి స్వాన్ చేసినప్పుడు కూడా నాయుడు గారితో పాటే ఉన్నారు. ఏది 2004 వరకు ఉన్న ప్రభుత్వంలో కూడా ఆయన ఐటీ సెక్రటరీగా నాయుడు గారి కింద కూడా చేశారు. అలాగే అట్లాగే సెంటర్లో కూడా ఐటీ సెక్రటరీగా చేసి రిటైర్ అయ్యి వచ్చి నాయుడు గారి దగ్గర ఐటీ అడ్వైజర్గా జాయిన్ అయ్యి ఆయన పీడబ్ల్యూసీ ఇంకా చాలామంది సాంకేతిక నిపుణుల్ని అందరినీ కూర్చోబెట్టి ఒక 4,700 కోట్ల ప్రతిపాదన, ఏది అండర్ గ్రౌండ్ ఫైబర్ వేసేది మొత్తం అంతా చాలా కులంకుషంగా వర్క్ చేసి పంపించారు. కాకపోతే ఒక ప్రతిపాదన వెళ్ళిన తర్వాత దాన్ని ఆమోదం పొందడం అనేది ఆటోమేటిక్గా టైం తీసుకుంటుంది. అందులో టెలికాం ఫీల్డ్లో కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. ఎందుకంటే టెలికాం కమిషన్ కూర్చోవాలి, ట్రాయ్ కూర్చోవాలి, ఇవన్నీ అలా అది దానిలో జాప్యం జరగటం చూసి ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే దీన్ని మన స్టేట్లోనే ఎందుకు చేయకూడదు, కాకపోతే స్టేట్కి ఏమో బడ్జెట్ లేదు ఆ టైంలో. అందుకని ఆయన ఆలోచించింది ఏంటంటే ఒక 200-300 కోట్లలో మనం ఏమన్నా చేయగలమా, ఎంతవరకు చేయగలం, ఏమి చేయగలం అని చెప్పేసి ఇండస్ట్రీలో ఉన్న మొత్తం కార్పొరేట్ బాడీస్ అందరినీ పిలుచుకోవడం జరిగింది. అంటే ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని ఎయిర్టెల్ని పిలిచారు, జియోని పిలిచారు, రిలయన్స్ని పిలిచారు. రిలయన్స్ అప్పుడు ఇంకొక కంపెనీ కూడా ఉండేది, బిఎస్ఎన్ఎల్ వాళ్ళని అందరినీ పిలిచి ఈ రకంగా మనం ప్రతి దగ్గరికి వెళ్ళాలి, మీ ఫైబర్ ఎంతవరకు ఉంది, ఎలా ఉంది అని తెలిస్తే. చాలా వరకు అందరూ ఏంటంటే ఓన్లీ అర్బన్ ఏరియాస్లో మాత్రమే ఉన్నారు, గ్రామీణ ప్రాంతాల్లోకి ఎవరల్లా. అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా యుఎస్ఓఎఫ్ అనే ఫండ్ ద్వారా యాక్చువల్గా ఈ మండలాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకెళ్తే వీళ్ళకి ఆ వైబిలిటీ అంటే ఆ ఎకనామిక్ వైబిలిటీ అనేది ఏర్పడుతుంది, ఫైబర్ వచ్చేసేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫైబర్ ఉంటుంది అనే థాట్ వాళ్ళది. అలా వాళ్ళతో చర్చించినాక ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఒకప్పుడు 2003లోనే ఆలోచించాం కదా కరెంట్ పోల్స్ మీద వేసేది, ఇప్పుడు కూడా మనం పోల్స్ మీద కేబుల్ ఎందుకు లాక్కూడదు. మీరు ఇప్పుడు ఎప్పుడు చూసినా, మీరు ఎప్పుడు రోడ్డు మీద ఏ పోల్ను చూసినా కూడా మీకు ఆటోమేటిక్గా నల్లగా కనపడేది ఫైబరే. మన దేశం మొత్తం దాదాపు 1,00,000 కన్నా ఎక్కువ మంది కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు. ఈ కేబుల్ ఆపరేటర్లు అందరూ ప్రతి ఇంటికి కేబుల్ కనెక్షన్ ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చేది ఆ కరెంట్ పోల్ మీద వెళ్ళే కేబుల్ ద్వారానే. వాళ్ళంత చక్కగా ఇచ్చినప్పుడు ఇది మనం కూడా ఎందుకు చేయకూడదు, వాళ్ళ సహకారం తీసుకుని ఎందుకు చేయకూడదు అనే ఆలోచన ఆ రోజు పుట్టింది ఆయనకి. ప్లస్ ఇంకోటి కూడా ఆయన అనుకుంది ఏంటంటే కొత్త రాష్ట్రం, ఏ పోల్ చూసినా కుప్పలు కేబుల్స్ వెళ్తూ ఉంటాయి. దాని బదులు అందంగా ఒకటే కేబుల్ వెళ్ళేటట్టు చేసి వాళ్ళందరినీ కూడా అదే కేబుల్లోకి తీసుకొస్తే తప్పేంటి అనే ఉద్దేశంతో మొదలెట్టింది ఈ ప్రాజెక్ట్. ఆయన ఆలోచన కూడా ఏంటంటే 1,20,00,000 ఇళ్ళకి ఇంటింటికి ఈ బ్రాడ్బ్యాండ్ రీచ్ అవ్వాలి. కాకపోతే కొన్ని ఆలోచనలు ఆయనకి వచ్చే ఆలోచనలు కొన్ని ఎంత గొప్పగా ఉంటాయంటే, మేమందరం బ్రాడ్బ్యాండ్ అనే ఆలోచనతో ఆయనతో పాటు కూర్చున్న టీంలో నేను కూడా ఉన్నాను. బ్రాడ్బ్యాండ్ అనే ఆలోచనతో మేము వెళ్ళేటప్పుడు ఆయన అన్నది ఏంటంటే మొత్తం ఇంటర్నెట్ లిటరసీ అనేది ఈ రాష్ట్రంలో ఎంత ఉంది అని చూస్తే రాష్ట్రం విడిపోకముందు 6% ఉంది ఇంటర్నెట్ లిటరసీ. అంటే బ్రాడ్బ్యాండ్ అంటే కనీసం అంటే 2014 నాటికి
ట్రాయ్ సరిచేసి 512 kbpsని 2 mbps ఉంటే బ్రాడ్బ్యాండ్ ఉన్నట్టు అన్నారు. కానీ ఇంటర్నెట్ ఎంతమందికి ఉంది అంటే ఇంటర్నెట్ చాలామందికి ఉంది. చాలామందికి తెలియని కూడా తెలియదు వాళ్ళు ఇంటర్నెట్ వాడుతున్నారని. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే వాట్సాప్ అనేది అప్పటికే పాపులర్ అయింది. చాలామంది ప్రజలకు తెలియదు ఇదేదో SMS మెసేజ్ అనుకుని కొట్టుకుంటున్నారు, కానీ అది కూడా వాట్సాపే, అది కూడా ఇంటర్నెట్. కాకపోతే ఏంటంటే 2Gలోనో లేకపోతే 3Gలోనో వాళ్ళు వాడుకునేవాళ్ళు అనమాట. అవన్నీ స్పీడ్స్ ఎప్పుడు చాలా తక్కువ ఉండేవి. ఆ ఆలోచనతో ఆయన అది చూడమన్నప్పుడు అంత పర్సంటేజ్ ఉన్నప్పుడు ఆయన అన్నది ఏంటంటే, నువ్వు వెళ్ళి ఇప్పుడు 100 రూపాయలకి నువ్వు ఇంటర్నెట్ ఇస్తానన్నా నాకు వద్దయ్యానే అంటారు, వాళ్ళకి అర్థం కాదు. దానికన్నా ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ తర్వాత అతి ఎక్కువ ఇళ్లలో చేరింది ఏంటి అంటే కేబుల్ టీవీ. ఈ కేబుల్ టీవీ ప్రసారాలని దీంట్లోకి తీసుకురావచ్చా? దీంట్లోకి తీసుకొచ్చి ఇప్పుడు మన యూట్యూబే తీసుకోండి. యూట్యూబ్ని అందరూ ఏమంటారంటే వీడియో ఓవర్ ఇంటర్నెట్ అంటారు. ఆయన ఆ రోజు తీసుకొచ్చిన స్లోగన్ మా అందరి ముందు ఏంటంటే, వీడియో ఓవర్ ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్ ఉన్నాళ్ళు వీడియో తెచ్చుకోవటం అంటారు. మీరు ఇంటర్నెట్ ఓవర్ వీడియో ఇవ్వండి. ఇళ్లల్లో ఉండే టీవీలు ఉన్నాయి, ఆ టీవీల్లో కనుక వాళ్ళకి ఇంటరాక్టివ్ కంటెంట్ వెళ్ళటం అంటూ జరిగితే, వాట్సాప్ని ఎలా అయితే SMS మెసేజ్ అనుకున్నట్టు ఎట్లా అలవాటు పడిపోయారో, దీంట్లో ఉన్న డిజిటల్ ఛానల్స్ని వాళ్ళకి నచ్చినప్పుడు చూసేటట్టు, వాళ్ళకి కావాల్సినప్పుడు ఆపుకునేటట్టు, దాంతో మొదలెట్టి అట్లాగే సమాచారంలోకి కూడా వెళ్ళిపోతారు. కాబట్టి మీరు కాన్సెప్ట్ ఇంటర్నెట్ ఓవర్ వీడియో అనే కాన్సెప్ట్తో వెళ్ళి ట్రిపుల్ ప్లే సర్వీసెస్ తీసుకురండి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఈ పథకానికి నాంది పలకటం జరిగింది. అలా మొదలైంది ఏపీ ఫైబర్. అంతే తప్ప ప్రభుత్వానికి, అంటే గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కిట్టని న్యూస్ ఛానల్స్ను కంట్రోల్ చేయడానికి, నియంత్రించడానికి, ప్రజల దాకా ఆ న్యూస్ ఛానల్స్ చేరకుండా చేయడానికి ఈ ఏపీ ఫైబర్ నెట్ అనే ఒక సమగ్ర వ్యవస్థకి రూపకల్పన చేశారు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఇది కరెక్టేనా? ఇది మీరు ఒకవేళ ఏపీ ఫైబర్ చరిత్ర తీసుకున్నా, ఏ రోజున ఈ ఛానల్ ఆపాలి, ఈ ఛానల్ ఆపకూడదు అనేది కానీ అటువంటిది ఎప్పుడు జరగలేదు. దాదాపు ఎన్ని ఛానల్స్ వచ్చినా అన్ని ఛానల్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు కనుక ఒక పార్టీ అఫీషియల్గా ఒక ఛానల్ పెట్టుకున్నది అంటే అది సాక్షి అనేది వాళ్ళే చెప్పుకుంటారు. మరి ఆ దురుద్దేశం ఉండుంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయనకి అపోజిషన్ పార్టీ ఛానల్ని పెట్టాల్సిన అవసరం ఉంది. అలాంటి కంప్లైంట్ బాగా వినిపించింది. కానీ ఆ ఛానల్ అన్ని ప్రైమ్ ఛానల్స్తో పాటు ఆ ఛానల్ ఉండేది. అది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏ రోజు వచ్చి మా ఛానల్ ఆపేశారు అని ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇంకా 2 ఛానల్స్ ఆపేశారు అని వాళ్ళు ట్రాయ్ దాకా వెళ్ళి కేసులు పెట్టుకున్నారు. అప్పుడు ఎప్పుడు కేసులు ఏం పడలేదు ఏపీ ఫైబర్ మీద. ఏపీ ఫైబర్ని ట్రాయ్ ఎప్పుడు తిట్టలేదే. అటువంటి ఆలోచన ఎప్పుడూ లేదు. ఆయన ఆలోచనల్లా టీవీ, టెలిఫోన్, ఇంటర్నెట్ ఒక కామన్ మ్యాన్కి, అంటే ఇంట్లో ఫోన్ అనేది ఇప్పుడు మీరు చూసుకున్నా కూడా టెలిఫోన్లు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి, కానీ ఇంట్లో భార్యాభర్తల్లో భర్త దగ్గర ఫోన్ ఉంటే భార్య దగ్గర ఉండకపోవచ్చు. బడుగు వర్గాల్లో ఎవరో ఒకళ్ళు ఫోన్ పెట్టుకోవచ్చు, లేదా ఆ పెట్టుకున్న ఫోన్ కూడా ఫీచర్ ఫోన్ పెట్టుకోవచ్చు, ఇంటర్నెట్ చూసే అవకాశం లేకపోవచ్చు. అట్లాంటి వాళ్ళకి ఇంట్లో ఒక ఫోన్ ఇచ్చేసేసి, అది కాకుండా ఇంటర్నెట్ వాళ్ళు టీవీలోనే మీరు కావాల్సినవన్నీ చూసుకునేటట్టు చేయడం జరిగిందనమాట ఆ రోజు. అసలు ఆ ఆలోచన అనేదే చాలా ఉత్తమమైన ఆలోచన నా ఉద్దేశంలో. ఇది కంప్లీట్గా ఐపీటీవీ అండి. నేను మీకు చిన్న డిఫరెన్స్ చెప్తాను. కేబుల్ టీవీలో ఏంటంటే ఛానల్స్ వాళ్ళు పంపిస్తారు, మీరు చూడాల్సిందే ఆ ఛానల్స్ మాత్రమే, ఇంక వేరే దారి లేదు మీకు. ఇంకోటి, మీకు నడిచే ఛానల్ని పట్టుకుని మీరు ఆపేసేసి మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఇట్లాంటివన్నీ కూడా ఇంటరాక్టివ్గా అవి ఉండేవి కాదు. ఐపీటీవీలో ఏంటంటే మీకు బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ అనేది ఒక ఎత్తు అయితే, లైవ్ ఛానల్స్ మీరు యూట్యూబ్లో ఏ వీడియో కావాలంటే ఆ వీడియోలు చూసుకోవచ్చు. యూట్యూబ్ చూడటం అనేది కాదు, యాక్చువల్గా అమెజాన్ ప్రైమ్లో ఉన్న సినిమాలు చూసుకోవటం కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, ఇంక ఏదైనా చూసుకోవచ్చు. మీకు అదే కాకుండా రకరకాల యాప్స్ ఉన్నాయి. ఆఖరికి క్లాస్ రూమ్ యాప్స్ ఉన్నాయి. ఏది స్కూల్స్లో నుంచి చెప్పుకోగలిగేది. ఇప్పుడు కోవిడ్లో వాళ్ళు ఎంత వాడారనేది వాళ్ళనే చెప్పమనాలి. రాష్ట్ర వ్యాప్తంగా 1.2 కోట్ల కుటుంబాలకి ఇంటింటికి కూడా ఈ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా సదుపాయం కల్పించాలని ప్రభుత్వం అనుకున్నప్పటికీ 4 ఏళ్ల అమలు కాలంలో కేవలం 10 లక్షల దగ్గరే ఎందుకు ఆగిపోయింది? ఎందుకు అంతకు మించి వెళ్ళలేకపోయారు?
అలా అలా కాదండి. ఇప్పుడు మీకు మనం అందరం అతి ఎక్కువగా వినపడుతున్న పేరు రిలయన్స్ జియో కదా. రిలయన్స్ జియో ఈ ఆలోచన మొదలెట్టింది 2012, 2013లో. ఈ రోజుకి ఎవరైనా కనుక్కోవచ్చు, ట్రయల్ నెంబర్లు కనపడుతూనే ఉంటాయి. వాళ్ళు ఫైబర్ టు ది హోమ్ కనెక్టివిటీలో ఇంకా 10 లక్షలు దాటారా? ఈ రోజుకి దేశంలో అత్యధిక కనెక్షన్లు ఉన్నది ఏపీ ఫైబర్కే. ఇది అత్యాధునికమైన టెక్నాలజీ. ఇది రెండోది, ఎప్పుడైనా సరే ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూ పోతుంది. మీకు ఒకటేసారి 1,20,00,000 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటేసారి పెట్టడం కూడా జరగదు. వెనకాల నెట్వర్క్ ఆపరేటింగ్ సెంటర్ ఏదైతే మనం పెట్టామో, నెట్వర్క్ ఆపరేటింగ్ సెంటర్ అది దానికి కావాల్సిన సాంకేతికత అంతా ఉంది. నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ పెరిగే కొద్దికి మీరు పెంచుకుంటూ వెళ్ళాలి. ఈరోజు 10 లక్షలు కాగింది అంటే నా ఉద్దేశంలో మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే 10 లక్షలకి దాకా వచ్చేసింది. ఆ తర్వాత పెంచుకోవడానికి వీళ్ళు మళ్ళీ బాక్సులు కొనాలి కదా. అటు ప్రజలకన్నా అందుబాటులో తీసుకురావాలి, లేదా వీళ్ళన్నా కొని ప్రజలకు ఇవ్వాలి. 10 లక్షల కనెక్షన్ల కంటే ఎక్కువకు, అంటే పూర్తిగా 1,00,00,000 ఇళ్లకు చేర్చగలిగేలాగా కనీసం ఆ ప్రభుత్వ హయాంలో కేబులింగ్ అయినా పూర్తయిందా? కేబులింగ్ మొత్తం రాష్ట్రం అంతా ఫినిష్ అయిందండి. ఇది ఎలా చెప్పాలి అంటే, మీ కింద చెప్పాను, ఎలక్ట్రిసిటీ పోల్స్ను వాడుకుని ఇళ్ళకి కనెక్షన్స్ ఇవ్వాలి అనే ఆలోచనతో మొదలెట్టింది. ఇది 25,000 కిలోమీటర్ల ఫైబర్ వేయటం జరిగింది. కరెక్ట్గా చెప్పాలంటే 23,500 కిలోమీటర్లు అని అనుకున్నాం. అది ఇంకో 1,500 ఎక్స్ట్రా వేయాల్సి వచ్చింది. దీంతో దాదాపు 2,500 సబ్స్టేషన్లకి ఫైబర్ లాగటం జరిగింది. సబ్స్టేషన్ నుంచి మనకి ఇళ్ళకి కరెంట్ ఎలా వెళ్తుందో అదే సబ్స్టేషన్లో చిన్న సైజు మినీ నాక్ అంటాం, లేదా ఒక హబ్ అంటాం, పాప్ అంటాం, పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ పాప్ అంటాం అనమాట. ఆ పాప్ను అరేంజ్ చేయడం జరిగింది. కేబుల్ ఆపరేటర్ ఎవరైనా సరే ఆ పాప్ నుంచి ఇళ్ళకి కేబుల్ లాక్కునేటట్టు వాళ్ళకి ఆల్రెడీ కేబుల్ ఉంది. సో లాస్ట్ మైల్ ఎప్పుడైనా సరే ఒక కేబుల్ ఆపరేటర్ ద్వారానే వెళ్ళటం కోసం చేసిన ఆలోచన ఇది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 2014 ఆ ప్రాంతాల్లో మీరు వినే ఉంటారు, ఈ కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ రావటం, డిజిటైజేషన్ అనే ప్రాసెస్ రావటం, దాంట్లో చిన్న చిన్న ఆపరేటర్లు ఎంతోమంది మూత పెట్టుకోవాల్సి వచ్చింది వాళ్ళ వ్యాపారాలను. ఎందుకు అంటే ఎనలాగ్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి డిజిటల్గా మారాలి అంటే దానికి కావాల్సిన పెట్టుబడులు కానీ చాలా ఎక్కువ, అండ్ సాంకేతికత కూడా ఉంది. అది తెలియని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకున్న నెట్వర్క్ని ఆటోమేటిక్గా పెద్ద ఎంఎస్ఓల దగ్గరికి వెళ్ళిపోయి సరెండర్ అయిపోయి వాళ్ళకి ఇచ్చుకున్నారు. వాళ్ళకి ఇది ఒక వరం లాంటిది అనమాట ఏపీ ఫైబర్ అనేది. ఏపీ ఫైబర్ అనే దాన్ని పెద్ద ఎంఎస్ఓలు వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు? వాళ్ళ మోనోపోలీని ఇది బ్రేక్ చేస్తుంది కాబట్టి. చాలా అడ్డంకులు సృష్టించారు, కోర్టులకు వెళ్ళారు. ఏది, గవర్నమెంట్ కేబుల్ టీవీ నెట్వర్క్లో రాకూడదు అని. కానీ వాళ్ళకి చిన్న చిన్న ఆలోచనలు లేవు. ఎందుకంటే టెలికాం లైసెన్స్ తీసుకున్నప్పుడు ఐపీటీవీకి ఎటువంటి అడ్డంకులు లేవు. కేబుల్ టీవీకి అడ్డంకులు ఉన్నా ఐపీటీవీకి అడ్డంకులు లేవు. అది తెలియదు వాళ్ళకి. తెలియక దాని మీద కోర్టుకు వెళ్ళటం, కోర్టు దాన్ని కొట్టివేయటం కూడా జరిగిందనమాట. మొత్తం ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారంలో 3,500 కోట్ల రూపాయల ఖర్చు చేయడం జరిగితే 2,000 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగింది అనేది వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. అయితే వారి మాటల్లో ఈ మొత్తం కుంభకోణానికి సంబంధించి మీ ఒక్కరి పేరే వినిపిస్తోంది. ఎందుచేత? అసలు ఫస్ట్ నా ప్రమేయం ఏంటనేది మీ అందరికీ తెలియాలండి. నేను 2014లో చంద్రబాబు నాయుడు గారంటే పార్టీ పరంగా ప్రజలకి ఎంత ఇంట్రెస్ట్ అయితే ఉంటుందో టెక్నికల్ క్యాడర్కి, అసలు ఈ టెక్నికల్ కమ్యూనిటీ అనేది, ఐటీ కమ్యూనిటీ అనే దానికి అది వాళ్ళు పూర్తిగా ఆ సెపరేట్ ఫాలోయర్స్ ఉన్నారు. పార్టీలకు అతీతంగా నాయుడు గారంటే ఇష్టంతో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో నేను ఒకడిని. నేను అంతకుముందు ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో లేను, కానీ నాయుడు గారంటే ఇష్టం. నాయుడు గారంటే ఆ ఇష్టం అనేది ఎక్కువ ఉండేది. అది ఆ ఇదిలో నాయుడు గారితో కలిసి పనిచేసే అవకాశం దొరికింది అని చాలా సంతోషపడ్డా. మీరు చెబుతున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి ఐటీ రంగం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. ఐటీ కంపెనీలు, ఉద్యోగుల పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంది. అయితే ఇంతమంది మీద ఆయనకు సదభిప్రాయం ఉండగా, ఇంతమంది ఐటీ నిపుణులతో ఆయనకు సత్సంబంధాలు ఉండగా సలహాదారు అవకాశం మీ ఒక్కరి దాకా ఎందుకు వచ్చింది? మీ ప్రత్యేకత ఏంటి? మీరు ఎలా అవకాశం పొందగలిగారు? నాయుడు గారితో నాకున్న అనుబంధం అంటే ఆయనకి తెలియకపోవచ్చు, కానీ ఆయనకి గుర్తుండకపోవచ్చు, కానీ 2000 సంవత్సరంలో
నేను నెట్ ఇండియా అనే సంస్థను స్థాపించడం జరిగింది. ఆ సంస్థ స్థాపించిన అంటే ఫిబ్రవరిలో ఎప్పుడో పెట్టాము. అక్టోబర్ టైంకి మేము ఒక నూతన ఆవిష్కరణతో బయటకు వచ్చాం. ఏంటి అంటే సౌండ్స్ ద్వారా సెండ్ అండ్ రిసీవ్ ఈమెయిల్స్, అంటే ఈమెయిల్స్ పంపటం తెప్పించుకోవటం అనేది సౌండ్స్ ద్వారా. మీరు 90స్లో 2000లో ఇంటర్నెట్ అంటే డైలప్ మోడెమ్స్ ఉండేవి. మీరు కనెక్ట్ చేయగానే విచిత్రమైన శబ్దాలు వినపడేవి అవి కనెక్ట్ అయ్యే వరకు. అదేంటంటే యాక్చువల్గా ఆ 0 to 4 kHz రేంజ్లో ఆ టెలిఫోన్ లైన్లో వెళ్ళాల్సిన ఇదనమాట. అది వాడుకుని మేము యాక్చువల్గా ఒక పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్స్ అని ఉండేవి. ఒకప్పుడు అడ్రస్ బుక్కుల్లాగా అందరూ దాంట్లో ఎంటర్ చేసి జేబులో పెట్టుకునేవాళ్ళు. దానికి ఒక స్పీకరు మైకు అటాచ్ చేసి దాని ద్వారా ఫోన్ ఎత్తి ఫోన్ ముందు మోగిస్తే వెళ్ళిపోయేటట్టు మెయిల్స్ పంపించుకోగలిగేటట్టు, అంటే లిటరసీ అంటే ఇంటర్నెట్ లిటరసీ కానీ కంప్యూటర్ లిటరసీ కానీ రాని వాళ్ళ కోసం అని చెప్పేసి ఒకటి కనిపెట్టడం జరిగింది. దాన్ని కనిపెట్టడానికి నేపథ్యం ఏంటి అంటే నేను ఒక డ్రాప్ అవుట్ని. నేను ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ మొదలెట్టిన మొదటి సంవత్సరంలోనే డ్రాప్ అవుట్ అయిపోయాను. కానీ ఎలక్ట్రానిక్స్ అనే పిచ్ అనేది ఉండేది ఎప్పుడు. ఆ టైంలో ఈమెయిల్ @ అనేది కూడా చాలామంది తెలిసేది కాదు. ఆ ఇదిలో నాకేమనిపించిందంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు కదా, అయితే డిజిటల్ అసిస్టెంట్లు కావాలంటే టైప్ చేయమంటే ఉత్తరం రాయమన్నా రాసేయగలరు, దీన్ని పంపించే పద్ధతి తెలియదు, ఎలా వాడాలో దీన్ని సింపుల్ చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని పంపించడం మొదలెట్టిందనమాట. ఇది మా సొంత ఆలోచన. నాకు పేటెంట్ కూడా ఉంది దాని మీద, అకౌస్టిక్ కమ్యూనికేషన్స్ అంటారు. అది మొట్టమొదటిసారి ఆవిష్కరించింది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో నాయుడు గారితో ఆవిష్కరించేటట్టు చేసాం. అది చేసిన తర్వాత కాకపోతే ఏంటంటే ఏ ఆవిష్కరణ అయినా దానికి ఎక్కువ లైఫ్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే మళ్ళీ దానికన్నా పైది వచ్చేస్తుంది. ఏంటంటే అప్పటికి వైర్లెస్ అంత ఇది లేదు. మీకు మొబైల్ ఫోన్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ ఉండేవి. అప్పుడు కూడా రిలయన్స్ టెలికాం వచ్చి వాళ్ళు 500 రూపాయలకి ఫోన్ ఇవ్వటం మొదలెట్టి దాంట్లో వ్యాప్ మొదలెట్టారు. దాంతో ఏంటంటే నెట్ ఇండియా తన ఆలోచనలు ఆపుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వైర్డ్ దాని మీద ఇది నిలబడే ఆలోచన లేదు. రెండోది మా కంపెనీలో అప్పటికి HCL టెక్నాలజీస్ వాళ్ళు మా దాంట్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయటం, వాళ్ళు అంటాం ఏంటంటే లేదు మీరు ప్రాజెక్ట్స్లోకి ఎంటర్ అయిపోండి, ఇది ప్రోడక్ట్ ముందుకెళ్ళదు అని. అట్లా మేము అకౌస్టిక్ కమ్యూనికేషన్స్ నుంచి ఇండస్ట్రియల్ ఆటోమేషన్లోకి, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్లోకి అట్లా కంటిన్యూస్ వెళ్తూ వచ్చాం. ఆయనకి ఐడియా ఉంది అది. చంద్రబాబు గారు మిమ్మల్ని ఎంచుకోవడానికి, ప్రత్యేకించి అంతమందిలో మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి కారణం ఏంటి? మీ అర్హతలు ఏంటి? మిమ్మల్నే ఎందుకు ఎంచుకున్నారు? యాక్చువల్గా ఇది నా అపోహ అయి ఉండొచ్చు. వైసీపీలో ఉన్న కొంతమంది క్రీమీ లేయర్ ఉన్న టెక్నికల్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరి ఆలోచనలు బయట ఆలోచన ఏంటంటే ఏపీ ఫైబర్ అనే దాంట్లో నాయుడు గారితో కంటిన్యూస్గా ఉండి ఈ దీన్ని ఎంత అద్భుతంగా తీసుకెళ్ళడం జరిగినాక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హరికృష్ణ ప్రసాద్ ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పొలిటికల్ అనాలిసిస్కి వాటన్నిటికీ అతనే ఉన్నాడు, ఇతన్ని కనుక కట్ చేస్తే వాళ్ళ బలం ఏదో తగ్గిపోద్ది అనే పిచ్చి ఊహలో ఉన్నారు. కాకపోతే నేను నా పాత్ర చాలా చిన్నది, నాకన్నా ఏనుగులు ఉన్నారు వెనకాల, నేను బయటికి కనపడ్డాను. దాంతో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతన్ని దెబ్బ కొడితే టీడీపీ సాంకేతిక విభాగం అంతా దెబ్బతింటది అనుకుంటున్నారు. టీడీపీ సాంకేతిక విభాగం చాలా పెద్దది, దాంట్లో నా పాత్ర ఒక 1% ఉంటుందేమో, వాళ్ళకి అది తెలియదు. అది తెలియక ఇతన్ని దెబ్బ కొడదామనే ఆలోచనలోకి వెళ్ళారు అంతే, అంతకన్నా వేరేం లేదు. 2000 కోట్ల అవినీతి జరిగిందని అంటూనే ఒక్క లోకేష్ పేరు, మీ పేరు మాత్రమే వైసీపీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. కారణం ఏంటి? ఇంకెవరి పాత్ర లేదా? మీ మీదే ఎందుకు ఫోకస్ పెడుతున్నారు? అంటే దీనికి ఒక ఇందాక చెప్పిన దానికి కంటిన్యూషన్లో చెప్తానండి. ఒక నేపథ్యం ఏంటంటే 2014 అంటే 2013లో ఎప్పుడైతే రాష్ట్రం విడిపోవటం జరిగిందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు, ఆంధ్రుడనే ప్రతి ఒక్కడు ఏదో ఒకటి చేయాలి ఈ కొత్త రాష్ట్రానికి అనే ఆలోచనతో ఉన్నారు.
ఆ రాష్ట్రానికి సరైన వాడు ఎవరు అంటే ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఆయనకున్న దార్శనికత ఇంకొకళ్ళకి లేదు అనే ఉద్దేశంలోనే ప్రతి ఒక్కళ్ళు, ఆఖరికి నాకు తెలిసి వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు కూడా చాలామంది ఈయనే వస్తే బాగుండని అనుకున్న రోజులు ఉన్నాయి ఆ రోజుల్లో. ఆ ఇదిలో మేము ఆ టైంలో యుఎస్లో కూడా సాధ్యమైనంత వరకు తిరిగి ఈ ఈ నాయకుడిని గెలిపించుకోవాలి మనము అని చెప్పి అక్కడ కానీ ఇక్కడ కానీ ఎంతో కొంత పార్టీలకి అతీతంగా ప్రచారం కొంత చేసాం. అది కొంతమందికి తెలిసే ఉంటుంది. వాటితో ఏంటంటే ఆ టైంలో ఈ ఎలా అయితే మేము ప్రచారం చేయాలనుకుంటున్నాం అనే వాటిల్లో ఆ స్ట్రాటజీల విషయంలో వాటిల్లో లోకేష్ గారితో కూర్చోవడం జరిగేది. అది ఆ అనుబంధం ఎప్పుడు దాకా నడిచింది అంటే మొట్టమొదటి మెంబర్షిప్ డ్రైవ్ వరకు కూడా దాదాపుగా లోకేష్ గారితో నా సాన్నిహిత్యం ఉండేది. మీకు ఆ మొట్టమొదటి మెంబర్షిప్ డ్రైవ్ గురించి కూడా ఐడియా ఉంటుంది. మొత్తం దేశం మొత్తం దాని గురించి అనుకున్నారు. అప్పటి వరకు ఆయనతో ఉండటంతో ఎక్కువగా మీడియాలో ఎప్పుడన్నా అనుకోకుండా కనపడటం కానీ జరిగి ఉండొచ్చు. అదొక ఆలోచన. 2, దీని అన్నిటికన్నా దీనికి సంబంధం లేని నేపథ్యం ఒకటి ఉంది. 2009లో ఎలక్షన్లు జరిగిన తర్వాత ఆఖరికి ఇప్పుడున్న బీజేపీ నాయకులతో సహా ఎల్కే అద్వానీ గారి దగ్గర నుంచి అందరికీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మీద ఎంతో కొంత అనుమానం రావడం జరిగింది. దాని మీద రీసెర్చ్ చేయమని చెప్పేసి నన్ను కోరిన నాయకుల్లో మొట్టమొదటి వారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పిన తర్వాత ఒకటి తయారు చేయటం, తీసుకెళ్ళి చూపించడం, అప్పుడు దాదాపుగా నన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఒక 8 రోజుల పాటు జైల్లో పెట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత నేను బయటకు వచ్చి నా గురించి మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకురావడం జరిగింది, అతనికి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని. అప్పుడున్న జడ్జి గారు కూడా నన్ను విడుదల చేయమని చెప్తూ అతనికి అవార్డు ఇవ్వండి, లోపల పడేయటం ఏంటని కూడా జడ్జిమెంట్లో రాయటం జరిగింది. ఆ తర్వాత నాకు అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్ నుంచి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఇండియా మొత్తంలో, ఏషియా మొత్తంలో నాకు కరెక్ట్గా ఐడియా, ఇండియాలో మాత్రం అది పెట్టిన గత 30 సంవత్సరాల్లో వచ్చిన ఆ అవార్డు వచ్చింది నాకు ఒక్కడికే. ఎలక్ట్రానిక్ ట్రాన్స్పరెన్సీ ఈఎఫ్ఎఫ్ ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్ నుంచి. అలా ఎంతో కొంత నా పేరు హరిప్రసాద్ వేమూరు అంటే ఇతను ఒక యాక్టివిస్టు అనే ఇదిలో అయితే కార్పొరేట్ పరంగా కన్నా, ఎందుకంటే R&D పర్సన్ కాబట్టి ఒక కంపెనీలో విపరీతంగా డబ్బులు చేయటం అనేది ఉండకపోవచ్చు, కానీ ఇటువంటి యాక్టివిజమ్స్లో ఎప్పుడూ ఉత్సాహంగా ముందుండేవాడిని. అలా వీళ్ళ అపోహలకు కూడా అది కారణమై ఉండొచ్చు. ఇతనికి అన్నీ టెక్నికల్గా ప్రతి సౌండ్గా ఉన్నాడు, ఇతనే వెనక నుంచి ఏదైనా సపోర్ట్ చేస్తున్నాడేమో, అన్ని రకాలు ఏది ఈ పొలిటికల్ అనాలిసిస్లు కానీ ఏదైనా కానీ చేస్తున్నాడేమో, ఇతన్ని వీక్ చేస్తే కనుక తెలుగుదేశం పార్టీ సాంకేతిక విభాగం వీక్ అయిపోద్ది అనుకున్నారు. ఎందుకంటే ఈరోజు కూడా దేశం మొత్తంలో సాంకేతిక విభాగం ఏదన్నా పార్టీకి స్ట్రాంగ్గా ఉంది అంటే ఈ రోజున బీజేపీ విపరీతంగా పెంచేశారు, కానీ అసలు దేశంలో తెలుగుదేశానికి ఉన్నంత టెక్నికల్ స్ట్రెంగ్స్ వేరే వాళ్ళకి లేవు. మొత్తం 3,500 కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయంటున్న ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారంలో మొత్తం 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అంటున్నారు. సాధ్యమేనా? ఇది ఒక రాజకీయ దురుద్దేశంతో చేస్తుందండి. ఆ మాట్లాడే వాళ్ళు ఎవరు ఒక ప్రాపర్గా ఏంటి అనేది చెప్పట్లేదు. సరే, అయినా కూడా ఆలోచిద్దాం. అసలు 3,500 అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆలోచిద్దాం. వరుసగా నాకు తెలిసినవి మీకు ఇందాక కూడా చెప్పాను, నేను ఒక సాంకేతిక సలహాదారుడిగా మాత్రమే ఉన్నాను. నాకు తెలిసినంతవరకు చెప్పగలుగుతానే, కానీ యాక్చువల్గా అధికారులు మొత్తం చెప్పగలరు లోపల ఏముందనేది. ఇప్పుడున్న అధికారులు కూడా పుస్తకాలు తీసి చూపించగలరు. నాకు తెలిసినంత అవగాహనతో చెప్తాను. మొదటి ప్రాజెక్ట్ వచ్చింది ఏపీ ఫైబర్ గ్రిడ్ ఫేజ్ 1 ప్రాజెక్ట్. దానికి వేసిన బడ్జెట్ 333 కోట్లు అయితే టెండర్లో వచ్చిన రేటు 320 కోట్లు. ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళేసరికి ఇంకా తగ్గి 307 కోట్లే ఖర్చు పెట్టడం జరిగింది. ఫైబర్ నెట్ ఫేజ్ 1లో ఏం పనులు జరిగాయి? ఎంత మేరకు వాటిని పూర్తి చేయగలిగారు? 23,500 కిలోమీటర్లు 24,000 పడింది. తర్వాత ఇంకొక 1,000 పెరిగింది. 24,000 కిలోమీటర్ల ఫైబరు, 2,500 సబ్స్టేషన్లకు కనెక్ట్ అయ్యి 2,500 పాపులు ప్లస్ వైజాగ్లో అత్యాధునికమైన ఒక నెట్వర్క్ ఆపరేటింగ్ సెంటర్ పెట్టడం జరిగింది. ఒక టెలికాం హెడ్ ఎండ్, ఒక ఐపీటీవీ హెడ్ ఎండ్, ఒక
హై స్పీడ్ ఇంటర్నెట్ హెడ్ ఎండ్, ఈ 3 హెడ్ ఎండ్లు కలిపి ఒక నాక్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ 307 కోట్లు. ఆ టైంలో ఎవరు నమ్మలేదు అంత తక్కువలో ఎలా వచ్చింది అని. ఆ తక్కువలో రావటం కూడా మాలాంటి వాళ్ళు కానీ లేకపోతే ఈ కొత్తగా వస్తున్న ఔత్సాహికులు కానీ అందరూ నాయుడు గారిని చూసి ఈ ఈ స్ట్రాటజీలను నేర్చుకోవచ్చు. ఆయన ఆ టైంలో మీకు చెప్పాను ఇందాక, ఇండస్ట్రియలిస్టులు అందరినీ పిలిచారన్నాను. దీంట్లో ఉన్న కార్పొరేట్ సెక్టర్లో ఉన్న ఇండస్ట్రియలిస్టులు అంటే ఎయిర్టెల్ దగ్గర నుంచి వీళ్ళందరినీ పిలిచారన్నాను. అలాగే ఈ నెట్వర్క్ ఎక్విప్మెంట్ అమ్మే కంపెనీలు సిస్కో, నోకియా, హువావి వీళ్ళందరినీ పిలవడం జరిగింది. ఆ టైంలో పిలిచి ఆయన ఇచ్చిన స్లోగన్ ఒకటే, ఇది ఇంత గొప్ప ఆలోచనతో నేను మొదలెట్టబోతున్నాను. నేను ఒకప్పుడు స్వాన్ మొదలెడితే మొత్తం దేశమంతా స్వాన్ వచ్చింది, ఇప్పుడు దీన్ని మొదలెట్టబోతున్నాను. ఎన్ఓఎఫ్ఎన్ ఇప్పుడు ఆగిపోయిన ఎన్ఓఎఫ్ఎన్ మీకు దేశమంతా వస్తుంది, మీకు వ్యాపారం పెరుగుతుంది. కాబట్టి నాకు అమ్మటానికి రాకండి, డోంట్ సెల్ ద బిజినెస్ టు మీ, బై ద బిజినెస్ ఫ్రమ్ మీ. అంటే ఏంటి, మీరు అతి తక్కువ ధరల్లో డిస్కౌంట్లో నాకు సప్లై చేయండి, ఇంప్లిమెంట్ లోకలీ, సెల్ గ్లోబలీ. ఇది ఆయన డోంట్ సెల్, బై ద బిజినెస్, ఇంప్లిమెంట్ లోకలీ, సెల్ గ్లోబలీ. నేను మీ అంబాసిడర్ కింద ఇంత గొప్ప నెట్వర్క్ పెట్టాము, ఇదిగో ఈ ఎక్విప్మెంట్ వాడాము అని చెప్తామనేసరికి సిస్కో లాంటి సంస్థలు 92.5% డిస్కౌంట్తో ఆ రోజు ఎక్విప్మెంట్ సప్లై చేయడం జరిగింది. దాంతో విపరీతంగా పడిపోయినాయి రేట్లన్నీ. అదే తర్వాత ఇంకెవరూ అంత సాధించడం కుదరలేదు. వాళ్ళు దాంట్లో 307 కోట్లలో ఏదో జరిగింది అంటే ఇక నవ్వుకోవాలి. ఇక వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారో తెలియదు. 307 కోట్లతో మొదటి ఫేజ్. ఆ తర్వాత సబ్స్టేషన్స్ కన్నీ వెళ్ళిపోయినాక అక్కడి నుంచి ఇళ్ళకి వెళ్ళాలి. ఇళ్ళకి వెళ్ళటం కోసం దాదాపు మన దగ్గర 10,000 మంది పైగా కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు. వాళ్ళందరినీ వచ్చి ఇంటింటికి తీసుకెళ్ళండి, కాకపోతే బాక్సులు మేము ఇస్తాము రెంటల్ బేసిస్లో అని చెప్పి సెటాప్ బాక్సులు గవర్నమెంట్ తరఫు నుంచి ప్రొక్యూర్ చేయడం జరిగింది. 10 లక్షల బాక్సుల కోసం టెండర్లు ఫ్లోట్ చేసి వాటిని 5-6 కంపెనీలు రావడం జరిగింది. అప్పుడు అయిన ఖర్చు దాదాపుగా 395 కోట్లు, అంటే బడ్జెట్ సెటాప్ బాక్సుల కోసం. ప్రధానంగా వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో కేవలం 2,000 రూపాయల కంటే ఎక్కువ విలువ చేయని సెటప్ బాక్సులను 4,400 రూపాయలకు కొనుగోలు చేయడమే అతిపెద్ద కుంభకోణంగా, అతిపెద్ద స్కామ్గా ఆరోపణలు వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? 395 కోట్లతో సెటాప్ బాక్సులు తెప్పించడం జరిగింది. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఏంటి అంటే గిగాబిట్ ప్యాసివ్ ఆప్టిక్ నెట్వర్క్ అనే జీపాన్ అనే టెక్నాలజీతో లాస్ట్ మైల్లో వెళ్ళాం మనం. ఈ టెక్నాలజీ ఇదేంటంటే సింగిల్ ఫైబర్ని తీసుకుని ఆ ఫైబర్ని ఒక్కొక్క ఫైబర్ని 128 భాగాలుగా విడదీయచ్చు అనమాట. అంటే 128 ఇళ్ళకి ఒకటే ఫైబర్ వెళ్తుంది, దాంట్లో వెళ్ళే ఆప్టికల్ లైట్ ప్రతి ఇంట్లోకి వెళ్తుంది. ఈ టెక్నాలజీ, దీన్ని ఆ చివర్లో ఒక రౌటర్ ఉండాలి. మీకు మామూలుగా ఇంటర్నెట్ మీరు ఇంట్లో తీసుకున్నారనుకోండి, ఒక రౌటర్ పెట్టుకుంటారా? ఆ రౌటర్ తర్వాత దాని నుంచి మీరు సిస్టమ్ కనెక్ట్ చేసుకోవడం కేబుల్ లాక్కుంటారు, మళ్ళీ ఇంకో వైఫై కావాలంటే వైఫై పెట్టుకుంటారు. ఇది ఓన్లీ ఇంటర్నెట్ ఇస్తుంది. మనం చేసిన బాక్స్లో ఏంటంటే ఇంటర్నెట్ ఇవ్వడానికి జీపాన్ బాక్స్, టీవీ ఇవ్వడానికి ఐపీటీవీ బాక్స్, ఈ 2 కలిపిన ఆవిష్కరణ ఇంకొకటి కాంబో బాక్స్. 3 రకాల బాక్స్, అందులో మళ్ళీ ఫోన్ కూడా కావాలంటున్నారు. 3 రకాల బాక్సులు తెప్పించడం జరిగింది. మళ్ళీ ఈ బాక్సుల్లో కూడా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ రౌటర్ బాక్స్ వచ్చేసేసి 1,881 రూపాయలు, ఐపీటీవీ బాక్స్ వచ్చేసేసి 1,875 రూపాయలు సెపరేట్గా కొంటే. ఈ 2 కలిపి క్యాస్కేడ్ చేసి ఒక సింగిల్ బాక్స్లోకి మార్చి తెచ్చిన దాన్ని కాంబో బాక్స్ అంటారు. అది 3,750 రూపాయలు ఎంతో వచ్చింది. ఈ ప్రైస్ వచ్చేసేసి ఇండియాలోనే ఒక రికార్డ్ బ్రేక్. ఎందుకు అంటే ఈ రోజుకైనా సరే బిఎస్ఎన్ఎల్కి వెళ్ళి చూసుకోవచ్చు, వాళ్ళు కూడా జీపాన్ బాక్సులు తెప్పించారు. వాళ్ళు 6,000-7,000 కొన్నారు, 9,000 అమ్ముతున్నారు. ఈ రోజుకి వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు ఎవరైనా. వాటికన్నా ఆధునికమైనవి మనం తెప్పించింది. అంటే ఏంటంటే ఎప్పుడైనా మొదట ఏదైనా టెక్నాలజీ మొదలైనప్పుడు రేట్ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ మనం తెచ్చే టైంకే అది తగ్గిపోయింది. వీళ్ళనే 2,000 బాక్స్ 2,000 రూపాయలు, 1,500, 2,500 చెప్పేది కేబుల్ సెటప్ బాక్స్ అండి. కేబుల్ సెటప్ బాక్స్కి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇది వచ్చి హెచ్డి ఇచ్చే ఐపీటీవీ, టెలిఫోన్ లైన్ ఇస్తుంది, డిజిటల్ టెలిఫోన్ ఇస్తుంది, ప్లస్ మీకు ఇంటర్నెట్ సర్వీసు, వైఫై సర్వీసు
ఇన్ని సర్వీసులు ఇచ్చే బాక్సు ఈ రోజుకి వాళ్ళు అన్నారు కదా, దాదాపు 16 నెలలు అయింది కదా, ఒక్క బాక్స్ కూడా కొనలేదు కదా. ఓ 100 రూపాయలు తగ్గించుకోనమనండి, 100 రూపాయలు తగ్గించమనండి. అంటే ఇది వాళ్ళకి తెలుసు, ఇది రాజకీయపరమైన ఆరోపణలే అని తెలుసు. ఈ ఆరోపణలు లైవ్గా ఉంచుదాం, డిజిటల్ ఎరా, సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ చేసుకుని మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసే టైం ఇది. దానికోసమని దీన్ని లైవ్లో పెట్టి నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. మాట్లాడేదానికి ఆధారంతో మాట్లాడాలి. ఎవరైనా ఆధారంతో మాట్లాడినప్పుడు ప్రజలకు కూడా తెలిసిపోతుంది అది ఏంటనేది. ఫేజ్ 1లో ఇంకా ఏమేం పనులు జరిగాయి? ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో మొదటిది వచ్చేసేసి 333 కోట్లకు గాను 307 కోట్లు ఖర్చు పెట్టారు. 395 కోట్లు బాక్సులకు ఖర్చు పెట్టారు. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అని అన్నారు. నాకు కరెక్ట్గా, ఎందుకంటే నా పాత్ర టెక్నాలజీ ఆర్కిటెక్చర్ వరకే అవటం వలన మిగతా వాటి గురించి అంత ఐడియా లేదు. అంటే అదొక 60-70 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు. ఏది ఆఫీస్ సెటప్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఎక్విప్మెంట్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అంతవరకు వెళ్ళారు. నెక్స్ట్ వీళ్ళు చెప్పేది ఎలా వచ్చిందనేది కూడా నేను ఇందాక అన్నాను మీతో చెప్తాను అని. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టేట్ మొత్తం ఫస్ట్ టైం, అది కూడా కంట్రీలో స్టేట్ మొత్తం 18,000 కెమెరాల కోసం, సీసీటీవీ కెమెరాల కోసం, అది కూడా సీసీటీవీ అనే మాటను తీసేసి ఐపీటీవీ కెమెరాస్ అనాలి, అది ఐపీ కెమెరాస్ అనాలి. ఐపీ కెమెరాలని ఏర్పరచాలి అని చెప్పేసి ఏపీఎస్ఎఫ్ఎల్ దగ్గర రావడం జరిగింది. ఎందుకు ఏపీఎస్ఎఫ్ఎల్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది అంటే, ఈ కెమెరాల నుంచి వచ్చే ఫీడ్ మొత్తం రావాల్సింది ఐపీలోనే. అది చెయ్యాలి అంటే ఫైబర్ కనెక్టివిటీ ఇవ్వగలిగేది ఏపీఎస్ఎఫ్ఎల్ మాత్రమే. అందుకని చెప్పి వారి ఆధ్వర్యంలోనే సీసీటీవీ టెండర్ ఒకటి ఫ్లోట్ చేయడం జరిగింది. ఈ సీసీటీవీ టెండరు 900 కోట్లకో ఎంతకో ఒక సంస్థకి వెళ్ళటం జరిగింది. అందరూ ఏమనుకున్నారంటే 900 కోట్లు అంటే 900 కోట్లు దోచిపెట్టేశారనుకున్నారు. ఇది ఒక రకంగా యాన్యుటీ మోడల్, బిఓటీ లాంటిది అనమాట. యాన్యుటీ అంటే ఏంటంటే 7 సంవత్సరాల పాటు ఈ 18,000 కెమెరాలు పెట్టిన తర్వాత 7 సంవత్సరాలు నువ్వు మెయింటైన్ చేస్తే సంవత్సరానికి ఇంత చొప్పున ఇచ్చుకుంటూ వెళ్తాము అని చెప్పి చేసిన ప్రాజెక్ట్ ఇది. దానికి కూడా నాకు తెలిసి ఒక 100 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి ఉంటారంటే, మొదటి సంవత్సరానికి గాను ఒక 100 కోట్లు ఎంతో ఇచ్చి ఉంటారు, 150 కోట్లు ఇచ్చి ఉంటారు. 7 సంవత్సరాలు డివైడ్ చేయాలి కదా, అంతకన్నా ఎక్కువ ఇచ్చి ఉంటారు. వర్చువల్ క్లాస్ రూమ్స్ అంటే ఈ స్కూల్స్లో ఇంట్లో నుంచి కూడా చూసుకోగలిగేటట్టు, ఒక స్కూల్ టీచర్ ఇంకొక, అంటే మంచి టీచర్లు ఉన్నప్పుడు వేరే స్కూల్కి కూడా ఇచ్చేటట్టు ఆన్లైన్ క్లాసుల కోసం అని వర్చువల్ క్లాస్ రూమ్స్ అనేది ఒకటి ఫ్లోట్ చేయడం జరిగింది. అది ఒక 160 కోట్లకి ఎంతో టెండర్ అది. కానీ దానికి పేమెంట్ ఎంత ఇచ్చారనేది నాకు ఐడియా లేదు. అది పేమెంట్ అంత కూడా ఇచ్చి ఉండరు ఇంకా, ఎందుకంటే అది కంప్లీట్ చేయడం అనేది నడుస్తున్నట్టుంది ప్రాజెక్ట్, లేదా అయిపోయిందో అంటే నాకు దాంట్లో అంత అవగాహన కూడా లేదు, ఎందుకంటే నేను అంత పట్టించుకోలేదు దాన్ని. దీంతో ఇప్పుడు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని 900 అయిపోయింది, ఇక్కడ వచ్చేసేసి 160 అయిపోయింది, 1160 అయిపోయి ఉంటుంది. అక్కడ వచ్చేసేసి 700, 1760. ఇది కాకుండా ఇంకా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా 1400 కోట్లు బీబీఎన్ఎల్. అది చూసుకున్నా కూడా మరి 3500 అయితే అవ్వదు. వీళ్ళు ఎక్కడి నుంచి లెక్క తెచ్చారో నాకైతే తెలియదు. మీరు చెప్పిన ప్రకారం సెటప్ బాక్సులకు ఫైబర్ నెట్ వ్యవహారానికి ఏమాత్రం సంబంధం లేదు అంటున్నారు. ఏపీ ఫైబర్కి సంబంధం 700 కోట్లు మాత్రమే. మిగతాదంతా వేరే వేరే డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ పనులు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక సంస్థ ఉంది ఏపీటీఎస్ అని. సంవత్సరం మొత్తం చూస్తే వాళ్ళు చేసే కనీసం 1000 కోట్లలోకి వెళ్ళిపోతాయి. ఏం వాళ్ళవి కాదు, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ చేసే టెండర్లు వాళ్ళు పర్యవేక్షించుకుంటారు. దాన్ని తీసుకొచ్చేసేసి ఇక్కడ పెడుతున్నారు. అయినా కూడా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఎందుకంటే వీళ్ళు ఈ ఆరోపణలు చేసినాక నేను మొదలెట్టాను ఏం జరిగిందో తెలుసుకుందామని. మొత్తం కలిపి కూడా 1000 కోట్లు మించి, వీళ్ళ ఆధ్వర్యంలో 1000 కోట్లకు మించి ఖర్చు దాటలా. ఏది అన్నీ కలిపి కూడా 1000 కోట్లు దాటలా ఖర్చు. ఫైబర్ కోసం పెట్టుకుంది మాత్రం 700 కోట్లు మాత్రమే. యాక్చువల్గా మీకు మొదట్లో స్టార్టింగ్లో చెప్పేటప్పుడు చెప్పాను, నేషనల్ ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ అనేది ఉండేది. మన ఐటీ సలహాదారుడిగా ఉన్న జె సత్యనారాయణ గారు ఒక ప్రతిపాదన పంపించారు అని. ఆ పంపించిన తర్వాత జరిగిన మీటింగ్స్లో భారత్ నెట్గా రూపాంతరం చెందింది
ఎన్ఓఎఫ్ అని అనేసరికి నో ఫన్ అయిపోయింది. అది పిలవటానికి కూడా నో ఫన్ లాగా ఉంది. సో దీన్ని భారత్ నెట్ అని పిలుచుకుందాం, భారత్ నెట్గా తీసుకెళ్దామని అనుకున్నారు. అది అనుకుని కూడా 2017 వరకు దాదాపుగా నాకు తెలిసి జరిగిన పురోగతి పెద్ద లేదు. అప్పుడు ఏపీ ఫైబర్ అప్పటికే దాదాపు 6 లక్షలు 7 లక్షల కనెక్షన్లు అప్పటికే వేయటం జరిగింది. అప్పటి టెలికాం సెక్రటరీ జేఎస్ దీపక్ గారు, బీబీఎన్ఎల్ సిఎండి, యుఎస్ అడ్మినిస్ట్రేటర్ కమ్ బీబీఎన్ఎల్ సిఎండిగా ఉన్న సంజయ్ సింగ్ గారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఇద్దరు మన రాష్ట్రానికి చూడటానికి వచ్చారు 2016లో. చూడటానికి వచ్చి ఇది చాలా అద్భుతంగా ఉంది, మేమేదో చెట్లకి పుట్లకి తాళ్ళు కట్టారనుకున్నాము, చాలా అద్భుతంగా చేశారు, మీరు చాలా ప్రొఫెషనల్గా చేశారు, దీన్ని దేశం మొత్తం కనుక ఇంప్లిమెంట్ చేస్తే అతి తొందరగా అయిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అప్పుడు విశాఖపట్నంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పారు. మీరు న్యూస్లోకి వెళ్ళి చూసుకోవచ్చు, గూగుల్లో సెర్చ్ చేసినా బయటకు వస్తుంది. ఈ ప్రాజెక్ట్ని స్టేట్ లెడ్ మోడల్ కింద మార్చారు. అప్పటిదాకా బీబీఎన్ఎల్ మహారత్న నవరత్న కంపెనీలు చేస్తున్నాయి అన్నాను కదా, అక్కడి నుంచి ఇలా కాదు, లెట్ us ట్రై టు గెట్ ఇట్ డన్ త్రూ ద స్టేట్స్ ఇట్ సెల్ఫ్, లెట్ స్టేట్స్ బీ ది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ అని చెప్పేసి స్టేట్ లెడ్ మోడల్గా మార్చి బీబీఎన్ఎల్ తాలూకు ప్రాజెక్టులన్నీ వీళ్ళే చేసుకుని వీళ్ళే ఇంప్లిమెంట్ చేసి బీబీఎన్ఎల్కి అప్పగించేటట్టుగా ప్లాన్ చేసి మొదలెట్టిందే బీబీఎన్ఎల్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు మన స్టేట్కి ఇచ్చింది వాళ్ళు 1400 కోట్లు. ఆ 1400 కోట్లు కూడా ఇవ్వాల, 80 కోట్లు ఇచ్చారు. 80 కోట్లు ఫస్ట్ దాన్ని మొబలైజేషన్ అడ్వాన్స్ అంటారు, అది ఇచ్చి ప్రతి టెండర్ ఫార్మాటు ప్రతిదీ వాళ్ళ పర్యవేక్షణలో జరిగింది. వాళ్ళు ఇక్కడ కూడా స్టేట్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ అని ఒకటి పెట్టి వాళ్ళ తరఫు నుంచి ఒక 2 ప్రతినిధులు, చీఫ్ సెక్రటరీ, ఐటీ సెక్రటరీ, అలా దాదాపుగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతో కూడిన కమిటీ పెట్టి ప్రతి వారం ప్రతి 15 రోజులకు ఒకసారి ఏం జరుగుతుంది పురోగతి అని చెప్పేసి కంటిన్యూస్ టచ్లో ఉంటా ఇది ఆర్కిటెక్చర్ అంతా డిజైన్ అయ్యి మళ్ళీ మొత్తం, అంటే ఇప్పుడు మనం వేసింది ఎక్కడి వరకు వేసాం, సబ్స్టేషన్ల వరకు వేసాం. బీబీఎన్ఎల్ థాట్ ఏంటంటే అది పంచాయతీ దాకా వెళ్ళాలని, మనకేంటంటే ఈ సబ్స్టేషన్ నుంచి పంచాయతీకి దాదాపు కిలోమీటర్ నుంచి 5 కిలోమీటర్ల దూరం కూడా ఉందన్నమాట. అందుకని వాళ్ళు ఏమన్నారంటే మేము మండలం నుంచి ఇస్తాము, మీరు ఎక్స్ట్రా ఫైబర్ తీసుకున్న నష్టమే లేదు, మీరు రింగ్ ఆర్కిటెక్చర్లోకి వెళ్ళొచ్చు, ఇంకో దాంట్లోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి మమ్మల్ని వాళ్ళు ఎంకరేజ్ చేసి 55,000 అంటే ఇంకా 55,000 కిలోమీటర్లు వేయటానికి అనుమతి ఇచ్చి టెండర్లు ఫ్లోట్ చేయమంటం జరిగింది ఏపీకి సంబంధించి. నేను చెప్పిన ఈ 1400 కోట్ల అంచనా కూడా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కన్నా తక్కువ మన రాష్ట్రం. వాళ్ళందరూ ఏదో అనుకుంటున్నారు, మిగతా రాష్ట్రాలన్నీ 2,000 కోట్ల పైనే తీసుకున్నారు తప్పితే ఎవరు 2,000 కోట్ల కింద తీసుకోలేదు. మనకి ఆ అంచనాలో ఇచ్చింది 80 కోట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినట్టుగా ఇంత పూర్తి స్థాయిలో ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఈ స్థాయి వరకు ఇంప్లిమెంట్ చేయడం జరిగిందా? ఇప్పటి వరకు దేశం మొత్తం మీద ఫైబర్ని తీసుకుని ఇంటికి తీసుకెళ్ళి సర్వీస్ ఇస్తున్నది ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే. మీరు తెలంగాణలో కూడా టీ ఫైబర్ అనే మాట వినే ఉంటారు, 7 ఏళ్ళు అయిపోవచ్చింది లేదా 5 ఏళ్ళు అయిపోవచ్చింది, ఇంకా పనులు నడుస్తూనే ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచి? ఇంచుమించుగా 2017 నుంచి ప్రారంభమైందా? 2017 నుంచి. అంటే ఆంధ్రప్రదేశ్ని చూసి మొట్టమొదటిగా ఈ ప్రతిపాదనలు మేము చేసుకుంటాము అని ఇమీడియట్గా ఇచ్చిన సంస్థ టీ ఫైబర్. తెలంగాణ వాళ్ళు కూడా మేము కూడా చేసుకుంటాము, మాకు డబ్బులు ఇవ్వండి స్టేట్ లెడ్ మోడల్ అని. అంటే వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా స్టేట్ లెడ్ మోడల్గా మార్చాలి అని చెప్పి అడిగిన వాళ్ళు. అలాగే వాళ్ళు కాకపోతే వాళ్ళు భగీరథ ప్రాజెక్టులు వేద్దామనే ఉద్దేశంతో, పైప్ లైన్స్ ద్వారా ఇవ్వాలనే ఉద్దేశంతో ముందు భగీరథ మొదలెట్టారు. వాళ్ళ ప్లాన్లో కూడా ఇంటర్నెట్తో పాటు కేబుల్ టీవీ ఇచ్చే ఉద్దేశం ఉందా? అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, కేబుల్ టీవీ ఉంది, కాకపోతే ఇప్పుడు సింపుల్గా చెప్తాను, ఇప్పుడు మనం హెడ్ ఎండ్ పెట్టాం, మన హెడ్ ఎండ్ ద్వారా అందరికీ అవకాశాలు ఇచ్చాం. ఎందుకు? మన ఆలోచన ఏంటి, ఈ కేబుల్ ఆపరేటర్లు అందరికీ అంటే డిజిటల్గా మారినప్పుడు వాళ్ళ దగ్గర అంత కాస్ట్లీ హెడ్ ఎండ్లు ఉండవు కాబట్టి ఇదే హెడ్ ఎండ్ నుంచి వాళ్ళందరూ తీసుకునేటట్టుగా మనం చేయటం జరిగింది. అప్పుడు అదే టీ ఫైబర్ వాళ్ళు ఇంకొంచెం వినూత్నంగా ఆలోచించినట్టున్నారు. వాళ్ళు ఏమన్నారంటే ఈ ఫైబర్ని ఎవరైనా వాడుకోవచ్చు, ఎవరైనా సర్వీసులు ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు,
ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఇస్తామని ఇచ్చారు. మీరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వ హయాంలో ఒక ఇన్నోవేటివ్ సృజనాత్మకమైన ఆలోచనతో ఇంటర్నెట్ ద్వారానే ఐపీటీవీ పేరుతో ఈ కేబుల్ టీవీ మొత్తాన్ని కూడా అందించాలనే ఆలోచన చేశారు. అందువల్లనే ధర పెరిగింది అంటున్నారు. మరి ఈ విషయాన్ని మీరు ఆ కాలంలో అమలు చేస్తున్న సమయంలో ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పగలిగారా? వాళ్ళందరూ మీ వాదన నమ్మారా? అందరికీ తెలుసండి. ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద భారం పడకూడదని ఆ బాక్స్ 50 రూపాయలు అద్దె పెట్టారు అంతే. ఒక 50 రూపాయలు ఇవ్వండి, ఈ బాక్స్ తీసుకోండి అని అంత ఇదిగా తీసుకెళ్లారు. ఇంకోటి, ఇది 2000 రూపాయలది 4000 అనేవాళ్ళు ఎవరైనా సరే, కాస్త అర్హత ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వచ్చి నిజమే ఇది 2000 అనే మాట ఎవరన్నా అంటే మనం ఎవరైనా వినొచ్చు. వాళ్ళని తెచ్చి చూపించమన్నాం కదా. ఇప్పటివరకు 100 రూపాయలు తక్కువలో అదే బాక్స్ తెమ్మన్నాం, ఇప్పటివరకు తేలేదే. మీరు చెబుతున్న ప్రకారం ఈ కుంభకోణం వ్యవహారం మొత్తం వివరాలన్నీ మీ పరిధిలో పూసుకొచ్చినట్టుగా చెప్పారు. మరి మీరు చెప్పినప్పుడు ఎక్కడా నారా లోకేష్ ప్రస్తావన కూడా రావట్లేదు. అదే వైసీపీ వారు చేస్తున్న ఆరోపణల్లో ప్రధానంగా లోకేష్ పేరు ఒక్కటే వినిపిస్తుంది. ఎందుకు ఇలా? నాకు అస్సలు దాని గురించి ఐడియా కూడా లేదు. అది రాజకీయ దురుద్దేశం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో భావి నాయకుడు అనే భయం వాళ్ళకు పుట్టుకుని ఉండొచ్చు, అంతకన్నా వేరే ఏం లేదు. ఆయన సంతకం ఉందంటున్నారు. తండ్రి సంతకం చేయాల్సిన ఫైల్ తెప్పించుకొని నారా లోకేష్ సంతకం చేశారంటున్నారు. ఈ వ్యవహారం ఏంటి? అశ్వత్థామ హత కుంజరహ అనే దాంట్లో, అశ్వత్థామ అంటే ఏంటి, కుంజరహ అంటే ఏంటి? భారతంలో ఉట్టి కుంజరహ అనే చిన్న సౌండ్ను మాత్రమే వాళ్ళు సైలెంట్ చేయడానికి ప్రయత్నించారు. కుంజరహ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మీ ఉద్దేశంలో? ఇప్పుడేమో ధర్మరాజు మంచివాడు, లోక కళ్యాణం కోసం అది వాడాడు. దుర్మార్గులు అది వాడారనుకోండి, ఏం చేస్తారంటే ఈ కుంజరహ అనే దాన్ని, పెద్దదాన్ని దాచేస్తారు, చిన్నదాన్ని బయటకు వినిపిస్తారనమాట. అంటే అసలైన సౌండ్ మొత్తాన్ని తగ్గించేసి చూపిస్తారు. అలాగే ఆయన సంతకాన్ని అలా కట్ చేసి చూపించాల్సిన అవసరం ఏముంది? అది ఏంటో ఓపెన్ చేస్తే ఆ ఫైల్ ఏంటో అర్థమైపోద్ది కదా. ఆల్రెడీ పత్రికల్లో వచ్చేసింది అది. ఎందుకంటే అది ఏమైనా రికార్డులో ఉండేవి. వీళ్ళేంటంటే ఆ క్షణికానందం అనమాట, అదేదో కనిపెట్టేశాం, చదవకుండా ఆయన ఏదో సంతకం పెట్టేశారు. ఇంత క్షణికానందం కోసం, మీరు చెబుతున్నట్టుగా ఇంత క్షణికానందం కోసం వాళ్ళు ఏదో ప్రెస్ మీట్లో ఆరోపణలు చేయడం ఇదంతా ఓకే. కానీ పార్లమెంటులో కూడా ప్రధానంగా ఎంపీలందరూ ప్లకార్డులు పట్టుకుని సిబిఐ విచారణ కావాలని పార్లమెంటులో కూడా డిమాండ్ చేసే వరకు వెళ్తారా? అలా చేస్తే తమ పరువే పోతుందని, రేపు నిజాలు బయటకు వస్తే పరువు పోతుందని భయం వాళ్ళకు ఉండదా? ఈ డిజిటల్ ఎరా అనేది ఒక భయానకమైన సిచ్యువేషన్ అండి. ఏంటంటే జనాలకి నిజం తెలిసే లోపల డ్యామేజ్ జరుగుతున్నాయి. వీళ్ళకి కావాల్సింది ఈ నిమిషాన వాళ్ళది ఎంత స్ప్రెడ్ అయింది. అన్ఫార్చునేట్లీ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఉన్న ఏ దాంట్లో అయినా సరే ఎంత స్ప్రెడ్ అయింది అనేది ఈరోజు మనం కౌంట్ చేసుకోవచ్చు. సెంటిమెంట్ అనాలిసిస్ అనేది ప్రతిదీ కనిపెట్టచ్చు. వీళ్ళకి కావాల్సింది సెంటిమెంట్ అనాలిసిస్. వీళ్ళకి ఒక పెద్ద డాష్ బోర్డ్ ఉంది, ఆ డాష్ బోర్డ్ ఓపెన్ చేసుకుని చూసుకుంటారు. నాకు తెలిసి ఏంటి, మనం ఇది చెప్పాం, ఈ సెంటిమెంట్ ప్రకారం జనాలు ఎంతమంది దీన్ని చూశారు. మనిషి ఏదైనా సరే కళ్ళతోనో చెవులతోనో విన్న దాన్ని బట్టి విశ్లేషణ చేసుకోవాలి. వాళ్ళు విశ్లేషణ చేసుకునే అంత విచక్షణ వచ్చే లోపలే ఆపకుండా అదే మాటను 10 సార్లు చెప్పి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు తప్పితే నిజాయితీ లేదు దీంట్లో. టెరాసాఫ్ట్ కంపెనీకి పనులు అప్పగించారని, టెరాసాఫ్ట్ సంస్థ సిస్టర్ కన్సర్న్లో మీరు డైరెక్టర్గా ఉన్నారని, అందువల్లనే మీరు వాళ్ళ మీద బ్లాక్ లిస్ట్లో ఉంటే అది ఎత్తించేసి ఆ సంస్థకి పనులు అప్పగించారని, ఇలా ఆరోపణలన్నీ టెరాసాఫ్ట్ అనే పదము మీతో ముడిపెట్టి వినిపిస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? ఇది ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పాను. టెరాసాఫ్ట్కి నాకు ఏమాత్రం సంబంధం లేదు. అంటే ఏమాత్రమైన వ్యాపార లావాదేవీలు కానీ ఇంకోటి కానీ లేవు. కార్పొరేట్ పరంగా టెరాసాఫ్ట్ వాళ్ళు తెలుసా అంటే తెలుసు. యాక్చువల్గా ఈ టెండర్ వెళ్ళింది ఉట్టి టెరాసాఫ్ట్ పేరు తీసుకుంటున్నారు. టెరాసాఫ్ట్తో పాటు హెచ్ఎఫ్సిఎల్ అనే ఓ పెద్ద ఆర్గనైజేషన్ కూడా ఉంది. వాళ్ళిద్దరు కన్సార్టియంకి ఇచ్చాం. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. సిస్టర్ కన్సర్న్ అనే మాట వాళ్ళు ఎత్తే ప్రతిదానికి వాళ్ళనే నేను ప్రశ్నించాలి. అసలు సిస్టర్ కన్సర్న్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు చెప్పే కంపెనీకి సిస్టర్ కన్సర్న్కి సంబంధం ఏంటి?
అర్థం లేకుండా మాట్లాడుతున్నారు, అర్థం లేని ఆరోపణలు అవన్నీ. వాళ్ళు చెబుతున్న కంపెనీలో మీరు డైరెక్టర్ కాదా? అసలు వాళ్ళు చెప్పే కంపెనీ టెరాసాఫ్ట్ సిస్టర్ కన్సర్న్ కానే కాదు. సిస్టర్ కన్సర్న్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెరాసాఫ్ట్ అనేది ఒక లిస్టెడ్ కంపెనీ. ఆ లిస్టెడ్ కంపెనీ ఇంకోటి ఏదన్నా కంపెనీ పెడితే వాళ్ళ లిస్టింగ్లోనే, వాళ్ళ బుక్స్లోనే కనపడుతుంది. ప్రతిదీ వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్తో సహా అన్నీ ఉంటాయి. దాంట్లో ఈ కంపెనీ ప్రస్తావన ఏదైనా ఉందా చూడండి. రెండో కంపెనీ ఏదైతే ఉందో అది ఎప్పుడూ వ్యాపారంలోకి దిగలేదు. ఏదో ఆలోచనతో చేద్దాము అనే ఉద్దేశంతో అప్పుడు నన్ను ఒక సాంకేతిక నిపుణుడిగా నన్ను వాళ్ళు డైరెక్టర్గా చేర్చుకోవటం జరిగింది. నేను ఉండను అని చెప్పేసి రిజైన్ కూడా చేశాను. ఎందుకంటే అసలు ఏమి మొదలవలన్న దాంట్లో ఊరినే ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పి నేను కానీ, నాతో పాటు ఇంకొక సాంకేతిక నిపుణుడు కూడా ఉన్నాడు దాంట్లో, నేను ఒక్కనే కాదు, రిజైన్ చేసి బయటకు వచ్చేసాం. టెరాసాఫ్ట్ సంస్థ అనేది బ్లాక్ లిస్ట్లో ఉంటే మీరే ఎత్తించేశారు అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? నాకంత నేనేం రాజకీయ నాయకుడిని కాదు, ఏది వెళ్ళి లాబింగ్ చేసి ఏదో చేయగలిగేటానికి. నాకు వాటి గురించి అసలు ఐడియా కూడా లేదు. వాళ్ళు బిడ్డి చేసుకునే టైంకి అది కూడా ఇదంతా అధికారులు ఇవ్వాల్సిన ఆన్సర్, నేను కాదు. ఈ టెండర్లు నడిపింది పాత్ర అంటే ఇప్పుడు అనేవాళ్ళు ఇదిగో ఈ రకమైన పాత్ర అని కూడా చెప్పలేరు. వాళ్ళు ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. ఆ ఫస్ట్ టెండర్లో నా పాత్ర 7 సాంకేతిక నిపుణులు ఎవరైతే పర్యవేక్షించాలో, ఏది ఆర్కిటెక్చర్ ప్రాపర్గా ఉందా లేదా అని పర్యవేక్షించాలో, అందరూ సబ్మిట్ చేసిన టెండర్లో ఉన్న ఎక్విప్మెంటు ఆర్కిటెక్చర్ ప్రకారం ఉందా లేదా అని చూడటంలో 7లో నేను ఒకడిని. చీఫ్ ఇంజనీర్ క్యాడర్ వాళ్ళు ఉన్నారు, అకాడమిక్ ప్రొఫెసర్లు ఉన్నారు, టెక్నికల్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు ఉన్న మొత్తం గ్రూప్లో నేను ఒకడిని. మా ఎంతవరకు 7లో నా మాట ఎంత చెల్లుతుంది, రెండోది చెల్లుతుందనే మాట దాన్ని కూడా తీసేద్దాం. అసలు ఈ కమిటీకి ఉన్న పరిధి ఏంటి? కమిటీ పరిధి టెక్నికల్ చూడటమే తప్పితే టెండర్లు అవార్డు చేసే పవర్ అనేది ఆ కమిటీకి లేదు. టెండర్ అవార్డింగ్ కమిటీ మొత్తం ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ, వాళ్ళు అవార్డు చేశారు. మీరు చెబుతున్న వివరాల్లో ఎక్కడా పొంతన కుదరలేదు, కానీ మధ్యలో సిగ్నమ్ సొల్యూషన్స్ అనే కంపెనీ పేరెలా వచ్చింది? దాని చుట్టూ ఆరోపణలు ఎలా అల్లుకున్నాయి? నేను ఈ మధ్య వినటం ఎక్కువ జరిగింది దాని గురించి. ఆ తర్వాత దాని గురించి నేను కూడా శోధించడం మొదలెట్టాను. మీరేదో ఆ సిగ్నమ్ సొల్యూషన్స్ సంస్థ వాళ్ళని బెదిరించారు అని ఆయన నేరుగా ప్రెస్ మీట్లో అంటున్నారు. ఆ వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఎందుకంటే ఒక క్రెడిబిలిటీ ఉండాలి ఏదైనా మాట్లాడేటప్పుడు. అతను చేసిన ఆరోపణలో మీరు చూసే ఉంటారు, ఈ 2020 మార్చిలోనో ఎప్పుడో చేరటం జరిగింది అనుకుంటా. మార్చిలో అతనికి ఉద్యోగం ఇచ్చారు, జూన్లోనే పీకేశారు. ఆ పీకటానికి కారణం నేనంటాడు. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అతన్ని అపాయింట్ చేసడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని అపాయింట్ చేయడానికి ఉన్న ఫైల్ని అప్రూవ్ చేసింది ఆయన. అంటే ముఖ్యమంత్రి గారు అపాయింట్ చేస్తే నేను పీకించగలనా? ఆయన మొత్తం ప్రపంచం అందరికీ అదే చెప్పుకునేవాడంట, నేను ముఖ్యమంత్రి గారి మనిషిగా వచ్చాను నేను. సిగ్నమ్ సంస్థ నుంచి లెటర్ని టెరాసాఫ్ట్ వాళ్ళు కాంట్రాక్ట్లో పెట్టినట్టుగా అది పూర్తిగా మీరే బనాయించారు అన్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి కదా, దీని గురించి ఏమంటారు? అబద్ధం. అదే కనుక నిజమైతే ఏపీఎస్ఎఫ్ఎల్ ఏమంటే కేసు పెట్టేయచ్చు. ఎవరి మీద పెట్టాలి కేసు? అది మరి నాకు సంబంధం ఏంటి? రెండోది, నేను అది కూడా తెలుసుకోవడం జరిగింది. అది తెలుసుకున్న తర్వాత వర్షన్ మారిపోయింది. ముందేమో అది డాక్యుమెంట్లు ఇవ్వలేదు, దొంగ డాక్యుమెంట్లు అన్నారు. ఎప్పుడైతే ఈ ఎపిసోడ్ తెలుసుకుని నేను కన్సర్న్డ్ వాళ్ళు అసలు ఏం జరిగింది ఏంటని నా ప్రయత్నం నేను చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఏ టెండర్లో అయినా సరే అధికారులు ఏ సర్టిఫికెట్లు వచ్చినా సరే ఆ సర్టిఫికెట్లను వెరిఫై చేస్తారు. మనం ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు పెట్టుకున్నాం అనుకోండి, వెరిఫై చేస్తారా? అట్లాగే టెండర్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు పెడితే వెరిఫికేషన్ పంపుతారు. ఆ వెరిఫికేషన్కి ప్రతి సంస్థ అది నిజమా కాదా అనే చెప్తాయి. ఆ చెప్పిన దాంట్లో ఏ సర్టిఫికెట్లు ఉన్నా కూడా అన్నిటికీ సరిగ్గా ఉన్నాయని ఆన్సర్ వచ్చింది. అదే ఏదైతే ఆరోపిస్తున్న వ్యక్తి మీద కూడా ఇదే ఏపీఎస్ఎఫ్ఎల్ వెరిఫికేషన్ క్రమంలోనే యూనివర్సిటీలకు రాస్తే దొంగ సర్టిఫికెట్లు అని వచ్చేసరికి కదా పీకేసింది. ఆ వ్యక్తిని దేనికి పీకారు అంటే దొంగ సర్టిఫికెట్ల కోసం అని. ఆ వ్యక్తి నా గురించి ఏదైనా మాట్లాడితే నేను ఆన్సర్ చెప్పడం అనేది ఫోకస్డ్గా
ఆరోపణలు చేస్తున్నారు. మరి జనరల్గా ఎలా అనిపిస్తుంది? నా దురదృష్టం, ఇంకంతకన్నా వేరే మాట చెప్పలేను నేను. పాత ప్రభుత్వం హయాంలో మొత్తం ఏర్పాటు చేసిన అన్ని కనెక్షన్ల మీద ఇప్పుడు ప్రభుత్వానికి నెలసరి సుమారుగా ఎంత రాబడి వస్తోంది? 149 రూపాయల చొప్పున మొదలెట్టినప్పుడు, అంటే నాకు తెలిసి 8-9 కోట్ల వరకు కలెక్షన్ అయితే మొదలైంది. అంటే కొంతమంది పేమెంట్లు ఇవ్వకుండా ఆపటం అవన్నీ జరుగుతాయి కదా. రీసెంట్గా వాళ్ళు డిక్లేర్ చేసింది 14 కోట్లు. మీరు ఏర్పాటు చేసిన 10 లక్షల సెటప్ బాక్సుల్లో దాదాపు 2 లక్షల బాక్సులు అసలు పనే చేయడం లేదని మంత్రి గారు అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? దాని గురించి నేను కామెంట్ చేయలేనండి. ఎందుకంటే ఒకవేళ పని చేయకపోతే ఎక్కడున్నాయి, ఇచ్చిన వాళ్ళకి రిటర్న్ అన్న ఇవ్వాలి. వారంటీలు ఉండుంటాయి కదా, వారంటీలు ఉండుంటాయి. వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేసి ఇంకో బాక్స్ తీసుకోవచ్చు. లేదా పని చేయకపోతే పని చేయనందుకు వాళ్ళ మీద ఫైన్లు వేసేయచ్చు, కేసులు పెట్టచ్చు. మీరు చెబుతున్నది నిజమైతే నెలకు 14 కోట్ల రూపాయలు వసూలవుతూ ఉంటే అవి పనిచేయడం లేదు అనడం ఎలా సాధ్యం? ఎలా ప్రాక్టికల్గా కుదురుతుంది? వాళ్ళ విఘ్నతకే ఉండాలి. ఇది రాజకీయ దురుద్దేశంతో ఆరోపణలు చేసేటప్పుడు నేను ఎన్ని ఆరోపణలు చేశాను అనేది ఆలోచిస్తున్నాను తప్పితే నా ఆరోపణల వెనకాల నిజమెంత అనేది ప్రస్తుతం నాకు అవసరం లేదన్నట్టు ఉంది ధోరణి అందరిది. మీ పాయింట్ కరెక్టే అయితే ఇవన్నీ కేవలం రాజకీయ ఆరోపణలు మాత్రమే అయితే కనుక ఇక్కడిక్కడే జరగాలి, కానీ పార్లమెంటుకు వెళ్ళి పార్లమెంటులో డిమాండ్ చేసేంత తీవ్రంగా జరుగుతాయా? నిజంగా ఎలాగ ఇరుక్కుంటారనేది తెలిస్తే నేనే కంప్లైంట్ పెడతా. ఎందుకంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలా కష్టపడ్డాం ఇది సాధించడం కోసం. అండ్ వాళ్ళ మంత్రి గారే చెప్పడం జరిగింది ఇది చాలా గొప్ప ప్రాజెక్ట్ అని. వాళ్ళ మనస్సాక్షికి తెలుసు ఆ ప్రాజెక్ట్ బాగుందా లేదా అని. వాళ్ళ నాయకుడికి కూడా వాళ్ళు తెరవేస్తున్నారని అనుమానం నాకు. మబ్బులో పెడుతున్నారు, నిజాలు చెప్పట్లేదు. స్కామ్ ఉందా అంటే ఆయనకి ఒకవేళ స్కామ్ ఉంటే బాగుండు అనే ఆనందం ఆయనకు వస్తుంది అనుకుంటే వీళ్ళు స్కామ్ ఉందనే చెప్తారు. నిజాలు తేల్చండి ఆయన గట్టిగా కనుక పట్టుకోవటం జరిగింది. అంటే మీ ఉద్దేశం వీళ్ళందరూ కూడా జగన్ గారి మనసెరిగి నడుచుకుంటున్నారని, ఆయన కోసం కాస్త రెచ్చిపోయి ఆరోపణలు చేస్తున్నారని అనుకోవాలంటారా? అంతే. నేను చెప్తున్నాను, మిస్లీడ్ కూడా చేస్తున్నారని అనుమానం నాకు. ఆయన కరెక్ట్గా ఆఫీసర్ని సెపరేట్గా పిలుచుకుని నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పండి, లేదు అంటున్నారు నిజంగా ఉందా, ఉంటే ఎక్కడెక్కడ ఎంత డబ్బులు సైఫన్ చేశారు, ఎలా సైఫన్ చేశారు వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. జూన్ 11 డిక్లేర్ చేసిన దగ్గర నుంచి చూస్తున్నాను నేను వీళ్ళు చేసిన దీన్ని సిబిఐకి పంపించాము, సిబిఐ వస్తున్నారు అని. వస్తే క్లారిఫై చేసేద్దామనే ఉద్దేశంలోనే ఉన్నాను నేను. ప్రభుత్వం వాళ్ళదే ఉంది కనుక వాళ్ళే విచారణ చేయించాలి అని మీరంటారు. వాళ్ళేమో ఇది రాజకీయం కాదు, థర్డ్ పార్టీ ద్వారా అంటే సిబిఐ ద్వారా విచారణ జరగాలి అని డిమాండ్ చేస్తున్నాను వాళ్ళు అంటారు. అయితే చంద్రబాబు నాయుడు గారిని కానీ నారా లోకేష్ని కానీ సిబిఐ కేసుల్లో ఇరికించడం ఒక్కటే వాళ్ళ లక్ష్యం అని మీరు అనుకుంటున్నారా? నా దృష్టిలో ఇది ఒక ఫోబియా ఏమో అని డౌట్ నాకు. ఏంటంటే నాకేదో రోగం వచ్చింది, నేను మీకు అంటిస్తే మీరు కూడా నాతో సమానం అయిపోతారు. అంటే నేను ఒక కాసేపు న్యూట్రల్ వ్యక్తిగా మాట్లాడదలుచుకున్నాను. తెలుగుదేశం వాళ్ళ ఆరోపణలు ఎప్పుడు చూసినా కూడా మీరు జైల్లో ఉన్నారు, 16 నెలలు జైల్లో ఉన్నారు అంటే ఇదంతా గిల్లుతున్నట్టుగా ఉంది అంటారు. ఆ గిల్లుడేదో నేను కూడా గిల్లుతాను. నేను కేసు అనేది పెట్టడానికి, కేసు అనేది రిజిస్టర్ చేయడానికి ప్రైమా ఫేసీ దొరికితే కేసు రిజిస్టర్ చేయొచ్చు. ఆ తర్వాత దాంట్లో నిజాలు అనేది కొంత టైం పడుతుంది కదా. ఇక్కడ ప్రైమా ఫేసీ కూడా లేదు, అయినా కూడా కనీసం ఈ రకంగా అల్లరి చేసుకుంటూ వెళ్తే ఇవాళ వస్తారు రేపు వస్తారు అని అల్లరి చేసుకుంటూ వెళ్తే పబ్లిక్లో ఉన్న సెంటిమెంట్ను వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వీళ్ళు. తప్పితే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా కరప్షన్లో ఉన్నారు అని చూపిద్దామని, అంతకన్నా వేరే ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను కలిసి 2 సార్లు భేటీ అయిన ఎజెండాలో ఇది కూడా ఉందని, ఈ కేసులో సిబిఐ విచారణను కూడా డిమాండ్ చేశారని అంటున్నారు. మీరేమంటారు? అంత కామెంట్ చేయలేను, ఎందుకంటే వాళ్ళు దేనికోసం వెళ్ళారు దేనికి వెళ్ళారు అనేది తెలీదు. నిజంగా సిబిఐకి వాళ్ళు అప్పచెప్పాలి అనుకుంటే ప్రైమా ఫేసీ ప్రాపర్గా తయారు చేసి పంపిస్తే దాంట్లో నిజంగా ఏదన్నా ఉంటే మాత్రం సిబిఐ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సిబిఐకి కేసు ఏంటో చెప్పకుండా పలానా దగ్గర ఇట్లాగే ఇదిగో 2000 కోట్లు అయిపోయిందంటే ఎంత ఖర్చు పెట్టారు అంటే తెత్తామెమ్మే అన్నారు అనుకోండి, వాళ్ళకి కూడా పిచ్చాడిలాగా వచ్చి వాళ్ళకి పని పాటలేదా?
వాళ్ళు ఆలోచించి కానీ రారు కదా. నిజంగా జరిగింది ఏదన్నా తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెడితే వస్తారు. ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నట్టుగా వాళ్ళ ప్లాన్ కనుక వర్కౌట్ అయితే సిబిఐ విచారణ వస్తే దాన్ని స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎదుర్కోక తప్పదండి. అంటే నేను ఒకటి చెప్తున్నాను, సిబిఐ వచ్చింది అని చెప్పేసేసి అది నేను ఎదుర్కోను పారిపోతాను అనే మాట ఎప్పుడూ ఉండదు. అసలు ఆ ప్రసక్తి ఎప్పుడూ లేదు. నా 2010లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ దాని మీద నా మీద దొంగతనం కేసు పెట్టారు. యాక్చువల్గా వాళ్ళు తీసుకొచ్చి నాకు ఇచ్చి నా మీద దొంగతనం కేసు పెట్టారు. ఎక్కడో ఉన్న హైదరాబాద్లో నుంచి నేను ఏదో హై సెక్యూరిటీ జోన్లోకి వెళ్ళి మెషిన్ ఎత్తుకొచ్చుకున్నాను. నేను బాంబే కూడా వెళ్ళా అప్పుడు. మరి నేను పోలీసులు వస్తే నేనేమి పారిపోలేదే, వాళ్ళతో పాటే వెళ్ళాను, వెళ్ళి ఎదుర్కొన్నాను. తప్పు చేయనప్పుడు భయం ఉండదు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఒకటి ఏంటంటే అన్యాయంగా ఇరికించడానికి ప్రయత్నించినప్పుడు ఎప్పుడైనా సరే ఎట్లాంటి వాళ్ళైనా సరే కోర్టులు ఉన్నాయి ఎందుకు? న్యాయం చెప్పడానికే కదా. న్యాయాలు చూడమని కోర్టులను అడుగుతాం, అంతే తప్పితే వీళ్ళు విచారణ చేస్తాము అంటే విచారణ చేయటానికి వీల్లేదు. ప్రైమా ఫేసి ఉంది, ఇదిగో ఇది ఉంది కాబట్టి అని చెప్పేసేసి వాళ్ళు న్యాయంగా వచ్చే దేన్నైనా సరే ఎదుర్కోవటానికి సిద్ధం. అన్యాయంగా వచ్చేదాన్ని కూడా చట్టపరంగా ఎదుర్కోవటానికి సిద్ధం. మీరు కూడా సిబిఐ విచారణ ఆహ్వానిస్తారా? తప్పే ఉందండి. అంటే నేను అనేది దాంట్లో గనక మోసాలు జరిగి ఉంటే సిబిఐ రావచ్చు. మోసాలు జరగలేదు, సిబిఐని తీసుకొస్తాం. దేనికి సిబిఐని తీసుకొస్తారు? వాళ్ళకి ఇంకో సలహా ఇస్తా. నిజంగా వాళ్ళకి సిబిఐ రావాలనే అంత అత్యుత్సాహం ఉండేటట్టయితే 2019 మే తర్వాత నుంచి 2020 సెప్టెంబర్ వరకు కూడా కలిపేసి 2014 నుంచి 19 వరకు అని వేశారు. 2014 నుంచి 2020 వరకు వేసేస్తే ఈ కాలంలో చాలా దొరుకుతాయి. మీకు తెలిసినవి అలా మీరు చెబుతున్నట్టుగా జరిగినవి ఏమైనా ఉన్నాయా? నేను ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కూడా కాదు. సిబిఐని వేయమనండి. ఇవాల్టి వరకు కలిపేయమంట వేయమనండి. అసలు ఇది చేయటం కోసం ఏమన్నా కాన్స్పిరసీలు, ఏది సిబిఐ కేసు కోసం ఏమన్నా కాన్స్పిరసీ చేశారా? అన్నీ బయటపడతాయి. సిబిఐని పిలవటం కోసం ఎలాంటి కాన్స్పిరసీ చేయొచ్చు, ఏమేమి తయారు చేయొచ్చు అనే కాన్స్పిరసీలు కూడా బయటపడతాయి. ఓకే హరిప్రసాద్ గారు, లియో న్యూస్ ప్రేక్షకుల కోసం ఈ ఏపీ ఫైబర్ నెట్ స్కామ్కు సంబంధించి చాలా వివరాలు అందించారు, మీ వాదన వినిపించారు. థ్యాంక్ యూ.